ఢిల్లీ ఉద్యమ ఫలాలు అందరికీ అందడం ప్రారంభించినాయి. అది కాక్రోచ్‌కి, ఇటు కాంగ్రెస్‌కి, బీజేపీ వ్యతిరేక శక్తులకి గూడా. ఎందుకంటే నిన్నటిదాకా కుదరంది. నిన్న వీళ్ళు చేసిన రాళ్ల దాడి, వీళ్ళు కొట్టిన పోలీసుల్ని, వీళ్ళ దాడుల్ని, వీళ్ళ ప్రొవొకేషన్‌ని బీజేపీ మద్దతుదారులు చూపెడితే, పోలీసులు వీళ్ళని కొట్టడం, పోలీసుల దాడుల్లో గాయపడటం, పోలీసుల్ని ఎదిరించిన సంఘటనల్ని యాంటీ మోడీ శక్తులు ప్రొజెక్ట్ చేసుకునే వీరత్వం కిందన యువతరాన్ని అన్యాయంగా కొట్టేస్తున్నారన్న సింపతిని క్రియేట్ చేసే ప్రయత్నం అటు రాహుల్ గాంధీ రంగంలోకి దిగిపోయాడు. అనేక మంది ప్రొజెక్ట్ చేసుకొస్తున్నారు. మన పిల్లలే అన్నటువంటి కోణాన్ని ప్రొజెక్ట్ చేసుకొస్తున్నారు. ఇది ఇంపాక్ట్ చూపించింది. దాంతో అనేక మంది తమకి శక్తి కొలది జొమాటోలు, స్విగ్గీలు ఇట్లాంటి ఫుడ్ యాప్స్లో అడ్రస్ వచ్చేటప్పటికి జంతర్ మంతర్ అక్కడ కనబడ్డ ఉద్యమకారులకు ఇచ్చేయండి అనేసి పిజ్జాల, బర్గర్ల, బిర్యానీల, ఫ్రైడ్ రైస్ల ఆర్డర్లు ఇచ్చేస్తున్నారు. ఇవి కుప్పల తెప్పలు వచ్చి పడుతున్నాయి. జునైద్కి ఖర్చు లేకుండా పోయింది. జనాలు పెడుతున్నటువంటి వాటితో విపరీతమైన డొనేషన్స్ వస్తున్నాయి. ఇవే అంటే సరుకే వస్తున్నాయి. అవి కుప్పలుగా పోసేస్తున్నారు. ఎవరికి కావాల్సింది వాళ్ళు తింటున్నారు, ఎవరికి కావాల్సింది వాళ్ళు తాగుతున్నారు. తద్వారా అక్కడి నుంచి జంతర్ మంతర్లో నేను కాళ్ళు చేతులు దెబ్బలు తిని అక్కడికి వచ్చినటువంటి వాళ్ళు ఆహారం కొరత లేకుండా పోయింది. రెండవది ఈ ఫస్ట్ ఎయిడ్కి సంబంధించిన మెటీరియల్, ఈవెన్ శానిటరీ ప్యాడ్స్ కూడా కొంతమంది మహిళలు ఈ బ్లింకెట్ ఇట్లాంటి వాటిలో ఆర్డర్ పెట్టి అక్కడికి పంపిస్తున్నారు. తద్వారా ఢిల్లీ పబ్లిక్లో ఒక సింపతి తీసుకొచ్చుకున్నట్టయింది ఈ ఉద్యమం.